ఖమ్మం ప్రభుత్వం వైద్యానికి సంబంధించి ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి సంబంధించి మెడికల్ కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా స్పెషలైజేషన్ డాక్టర్స్ అందరూ లేరు. ఎవరైనా ఆ వైద్యానికి సంబంధించిపోతే దానికి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ డాక్టర్ లేరని చెప్పి వాళ్ళు వరంగల్లో హైదరాబాదు వెళ్ళమని పరిస్థితి ఉంది. అందుకని ఈ జిల్లాలో 3 మంత్రులు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీ వచ్చినటువంటి ఖమ్మం నగరంలో అన్ని డిపార్ట్మెంట్లకి స్పెషలైజేషన్ డాక్టర్లను కూడా వెంటనే నియమించే దానికోసం చర్యలు తీసుకోమని కూడా మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ ఖమ్మం నగరంలో మమతా ఏరియాలో ఉన్నటువంటి ఎన్ఎస్పి కాలం పైన పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళని పేదలు ఈ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదని చెప్పి ఆ రోజు కొంతమంది కోర్టులో పంపించారు. కోర్టులోకి పంపించిన తర్వాత ఆ గుడిసెల్ని ఖాళీ చేపించే దానికోసం రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ అధికారులందరూ వాళ్ళపైన నిర్బంధంగా గుడిసెల్ని తీర్చేసే దానికోసం ప్రయత్నం చేశారు. 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళని తీసేశారు. ప్రత్యామ్నాయమైనటువంటి స్థలాలు ఇస్తామని చెప్పారు. సరే, కొద్దిమందికి అక్కడ పెట్టారు. కానీ వాటిని ఏం చేస్తామని చెప్తే దాన్ని ఒక గ్రీనరీ చేస్తాం, ఈ స్థలాన్ని కాపాడుతామని చెప్పినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే కోర్టుకు వెళ్ళి పేదలు ఇక్కడ ఉండటానికి వీల్లేదని వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు పోయారో అదే వ్యక్తులు ఈరోజు ఆ స్థలాలను ఆక్రమించారు. దానిపైన మేము ఈ ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి మేము వాళ్ళ ఫిర్యాదు చేయటం జరిగింది. దానిపైన కూడా సర్వే చేశారు తప్పితే వాటిని తొలగించేటువంటి పరిస్థితి లేదు. అందుకని మేము ఈ ప్రభుత్వాన్ని, ఖమ్మం జిల్లా అధికారులను కోరుతా ఉన్నాం. వీళ్ళ ఆ స్థలాలన్నిటిని మీరు వెంటనే కాపాడకపోతే తిరిగి మేము పేదలతోటి మళ్ళీ పేదలకు ఆ గుడిసెలించే దానికోసం ఉద్యమం కూడా మేము చేయాలనేది కూడా ఆ పార్టీ నిర్ణయం చేసుకుంది. అదేవిధంగా సరే, ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకోమని చెప్పారు. దాంట్లో అరువుల జాబితాని ఇంటి స్థలానికి అరువుడా, ఇంటికి అరువుడా వాళ్ళు నిర్ధారిస్తే సరిపోతుంది. కానీ ప్రజాపాలన పేరుతో దరఖాస్తు తీసుకున్న తర్వాత L1, L2, L3 అనే ఒక కేటగిరీలుగా తీసుకొచ్చారు. కానీ L1లో ఉండవలసిన వాడిని L2లో తీసుకొచ్చారు, L2లో ఉండవలసిన వాడిని L3లో వేసుకొచ్చారు. L3 అంటే వాడికి ఏ రకమైనటువంటి అర్హత లేకుండా ఉండే పరిస్థితి. వాడికి అర్హత ఉన్న L3లో ఉండటం మూలాన వాడు ఏ పథకాన్ని కూడా అర్హుడు కాకున్నటువంటి పరిస్థితి వస్తుంది. దీని అధికారులకు మేము దరఖాస్తు చేసుకుంటే అది మాకు సవరించేటువంటి ఆప్షన్ లేదు, దాన్ని తీసుకొచ్చేటువంటి ఆప్షన్ లేదని ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు. అందుకని ప్రభుత్వాలు ఏం చెప్తారు, వారికి ఆప్షన్ ఇచ్చి వాళ్ళ L1కి వాళ్ళ అర్హుడు, ఇంటికి అర్హుడా, ఇళ్ల స్థానానికి అర్హుడా వాటిని నిర్ధారించే తప్పితే L3 అనే పేరుతోటి అందరినీ ఎక్కువ మందిని అనర్హులుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దయచేసి దాన్ని వెంటనే సవరించే దానికోసం కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.